నమస్తే ఐపీఎల్కి స్వాగతం. ఇండియన్ పొలిటికల్ లీగ్లో ఇవాళ రాజకీయాల్లో ఆయన్ని భీష్మ పితామహులు అంటారు. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీలో అపారమైన అనుభవంతో, అత్యంత రాజకీయ చతురతతో 5 దశాబ్దాలకు పైగా ఉండే ఆయన ప్రయాణంలో ఎన్నో మంత్రిత్వ శాఖల్లో మంత్రిగా సమర్థవంతంగా నిర్వర్తించడమే కాదు, పరిస్థితులు ఆయన్ని ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి రాష్ట్ర ముఖ్యమంత్రిగా కూడా చేశాయి. ఆ తర్వాత తమిళనాడు గవర్నర్గా బాధ్యతలు నిర్వర్తించి సమర్థవంతంగా తిరిగి వచ్చారు హైదరాబాద్కి, ఆయన స్వస్థలానికి. నిజానికి ఆయన పుట్టింది గుంటూరు జిల్లాలో, కానీ ఆయన ప్రయాణం ఆయన ఎన్నో చోట్లకు తీసుకెళ్ళింది. రాజకీయ ప్రయాణం ఎలా కొనసాగింది, ఆయన జీవితం నుంచి నేర్చుకున్నది ఏంటి, ఇవాల్టి ఐపీఎల్లో శ్రీ కొణిజేటి రోసయ్య గారితో. నమస్కారం సార్. సార్, మిమ్మల్ని ఎప్పుడు మాట్లాడినా ఒక మంత్రి గారితోటో గవర్నర్ గారితో మాట్లాడుతున్న ఫీలింగ్ మాకు ఎవరికీ రాదు. మాకు కలిగే భావన ఇంట్లో పెద్దవాళ్లతో మాట్లాడితే ఎలా ఉంటుందో, అంటే ఏమంటారు, రాజకీయాలకి జీవితానికి మధ్య ఉండే ఆ పొరని మీరు కొంతవరకు మాయం చేశారని చెప్పాలి. అక్కడ ఎలా కనిపిస్తారో ఇక్కడ అలాగే కనిపిస్తారు. దానికి మీ రహస్యం ఏమిటి సార్? ఏం లేదమ్మా, కాన్సన్ట్రేషన్, అంతకంటే పని మీద కాన్సన్ట్రేషన్. అంతేనా సార్? సార్, రాజకీయ ఆజాను బాహుడు అంటారు మిమ్మల్ని. ఆ పేరు ఎలా వచ్చింది మీకు, ఆ బిరుదు? అంటే కొంచెం పొడవర్ని, దాన్ని బట్టి అంటుంటారు. ఎలా ఉంది సార్ ఇప్పుడు ప్రస్తుతం తిరిగి వచ్చిన తర్వాత? ఒక్కసారిగా అంటే ఒక విధమైన స్తబ్దత వచ్చేసింది. అంటే అంత పని తర్వాత అంత రోజు పొద్దున్న లేచిన దగ్గర నుంచి రాత్రి వరకు ఎవరో ఫ్రెండ్స్ వస్తూనే ఉన్నారు, మాట్లాడుతూనే ఉంటాను. ఒక ప్రోగ్రాంకి వెళ్ళొచ్చాను దేవరకొండ, కాబట్టి పెద్ద తేడా ఏం లేదు. అప్పుడు గవర్నర్గా ఉన్నప్పుడు గవర్నర్ ఇది నిర్వహించేవాడిని. ఇప్పుడు ఏమీ బాధ్యతలు లేకుండా కొంచెం ఒక పెద్ద మనిషిలాగా, వయసులో కూడా 84లోకి వచ్చాను. అయ్యో బాబోయ్, ఎంత ఓపిక సార్ మీకు! ఇప్పుడు రాజకీయాల నుంచి అంటే మీరు పక్కకు రావడం అన్నది, అది ఇంకా కూడా కొనసాగి గవర్నర్గా చేసిన వాళ్ళు కూడా చాలామంది కొనసాగుతున్నారు. ఈ నిర్ణయం ఎందుకు తీసుకున్నారు సార్? నేను రాజకీయాల్లో కొనసాగుతున్నాను, నాకు ఇష్టం లేదు. గవర్నర్గా పనిచేసి రిటైర్ అయిన తర్వాత యాక్చువల్ రిటైర్మెంట్గానే భావిస్తాను. రాజకీయాల్లో ఇష్టం లేకపోవడానికి ఏమైనా కారణం ఉందా సార్? అంటే ప్రత్యేకంగా ఈ మధ్య వచ్చిన పరిస్థితులా, లేకపోతే అదే కాదు, స్వతహాగా గవర్నర్ చేసిన తర్వాత వారి ఇష్టం. చాలామంది గవర్నర్ చేసి రిటైర్ అయిన తర్వాత యాక్టివ్ పాలిటిక్స్లో ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు. అవును అవును. కొంతమంది ఎనఫ్ ఈజ్ ఎనఫ్ అని చెప్పి ఇంటి దగ్గర కూర్చున్న వాళ్ళు ఉన్నారు. నేను గవర్నర్గా వ్యవహరించిన తర్వాత మరొక పని చేపట్టడం కానీ, మరొక బాధ్యత తీసుకోవటం కానీ నాకు అంత సబబుగా అనిపించటం లేదు. అంటే అది పరాకాష్ఠనా? ఒక గవర్నర్ రాష్ట్ర గవర్నర్గా ఉండడం అంతకి మించిన పదవి అని చెప్పలేం, కానీ బాధ్యత ఉండదు కాబట్టి చేయొద్దని అనుకున్నారా? అంటే కొన్ని మినిమం స్టాండర్డ్స్నైనా అమలు చేయాలి. పెద్ద పెద్ద స్టాండర్డ్స్, గాంధీయన్ పాలసీస్ మనం ఇంప్లిమెంట్ చేయగలిగిన శక్తి కలిగిన వాడిని కాదు, కానీ కొన్ని బేసిక్ ప్రిన్సిపల్స్ దృష్టిలో పెట్టుకోవాలి. అలా ఆలోచించినప్పుడు గవర్నర్గా పనిచేసి రిటైర్మెంట్ అయిన తర్వాత మరొక అసైన్మెంట్ పొలిటికల్గా టేకప్ చేయటం నాకు అంత ఇష్టం. కరెక్ట్ కాదనుకున్నారు, రైట్. ఇంకా మీరు ఎక్స్టెన్షన్ వస్తుందని చాలామంది ఎక్స్పెక్ట్ చేశారు సార్ ఈసారి. అంటే ఈ ప్రశ్న కూడా విలేకరులు మిమ్మల్ని అడిగిందే, మీరు చెప్పారు కూడా దానికి. కానీ ఎక్స్టెన్షన్ వస్తుంది అయినా కూడా, ఎందుకంటే మీరు అందరికీ అంత ప్రీతిపాత్రలు అయిపోయారు తమిళనాడులో, మా తెలుగువారు అక్కడికి వెళ్ళిపోయి అక్కడ వారు అయిపోయారని చెప్పి కూడా చాలామంది అన్నారు. అనుకునేవాళ్ళు అనుకుంటారు. నేను పోయి ఢిల్లీ వెళ్ళి ఎవరిని కలవటం కానీ, ప్రయత్నం చేయటం కానీ ఏం లేదు. 5 ఏళ్ళు అయిపోయింది, మూటముల్లే కట్టుకొని రెడీగా ఉన్నాను. పదవి విరమణ చేసేటప్పుడు, పదవి స్వీకారం చేసేటప్పుడు ఏ ఉత్సాహంతో ఉన్నానో, విరమణ చేసేటప్పుడు కూడా అదే ఉత్సాహంతో. నివేదించారా సార్ మీరు రాష్ట్ర విభజన జరుగుతున్న పరిస్థితుల్లో మీరు చెప్పే ప్రయత్నాలు ఇది పద్ధతి కాదని? నేను ఢిల్లీలో ఆ రోజు ఇక్కడ ముఖ్యమంత్రిగా ఉండేవాడిని. అవును సార్. ఢిల్లీ పిలిచి అడిగారు, నాకున్నటువంటి అభిప్రాయాలు స్పష్టంగా చెప్పాను నేను.
అప్పటి అభిప్రాయాలు న్యాచురల్లీ ఇది పద్ధతి కాదు, ఇలా కాదు చేయాల్సిందని అని ఉంటారు మీరు సహజంగా మిమ్మల్ని తెలిసిన అంటే పరిస్థితులు గుర్తు చేసుకున్న వారు అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పొచ్చాను.